వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ కూటమి ప్రభుత్వం గట్టిగా రంగంలో దిగింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మందికి ఇప్పుడు స్పష్టమైనటువంటి సంకేతం వచ్చింది. ఇది కేవలం హామీ కాదు, అమలు దశల్లోకి వెళ్ళినటువంటి నిర్ణయం. మొదటి విడతలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 12వ తేదీ నుంచి వితంతువులకు నెలకి 4,000 రూపాయల చొప్పున పింఛన్లు ఇవ్వాలని ప్రాథమికంగా ఫిక్స్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,53,000 మంది కొత్తగా లబ్ధిదారులుగా గుర్తించబడ్డారు. అంటే పెద్ద ఎత్తున సామాజిక భద్రత విస్తరించబోతోంది. దీనికోసం ప్రభుత్వం నెల నెల దాదాపు 61 కోట్ల అదనపు భారాన్ని భరించాల్సి వస్తోంది. అయినా సరే వెనక్కి తగ్గే సూచనలు ఎక్కడ కనిపించట్లేదు. అలాగే ఇంకొక కీలకమైనటువంటి మార్పు కూడా చేశారు. ఇప్పటికే స్పౌజ్ కేటగిరీ కింద భర్త చనిపోతే భార్యకి వెంటనే పింఛన్ ఇస్తున్న విధానం అమల్లో ఉంది. అయితే దీంట్లో ఇప్పటివరకు 2,30,000 మందికి లబ్ధి చేరింది. కానీ 60 ఏళ్ల లోపు పురుషులకు పెన్షన్ లేకపోవడం వల్ల ఒకవేళ వారు మరణిస్తే వాళ్ళకి ఈ లబ్ధి చేకూరేటువంటి అవకాశం లేకుండా పోయింది. సో ఈ పరిస్థితిని గుర్తించి ఇప్పుడు కొత్తగా వితంతు కోటా కింద వారికి పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, ఇది పాలసీ స్థాయిలో తీసుకున్నటువంటి ఒక కరెక్టివ్ స్టెప్. ఇక తర్వాతి ఫోకస్ దివ్యాంగులు. సుమారు 1,00,000 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న 6,50,000 మంది లబ్ధిదారుల్లో దాదాపు 1,00,000 మంది అనర్హులు కూడా ఉన్నారు అని గుర్తించారు. అంటే కొత్తగా ఇవ్వడం మాత్రమే కాదు, అర్హత లేని వాళ్ళని తొలగించి నిజంగా అవసరమైన వారికి చేరేలా చేయడం, ఈ డబుల్ యాక్షన్ ప్లాన్ అనేది అమల్లోకి వస్తుంది. సదరం సర్టిఫికెట్లో ఉన్న లోపాలని సరిచేసి క్లీనప్ చేసిన తర్వాతే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచన. మొత్తానికి ఇది చిన్న ప్రోగ్రాం కాదు. రాష్ట్రంలో ఇప్పటికే 28 కేటగిరీల్లో పెన్షన్లు అందుతున్నాయి. ఇప్పుడు కొత్తగా అన్ని కేటగిరీల్లో కలిపి సుమారు 10 లక్షల దాకా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా. వీళ్ళందరికీ పెన్షన్లు ఇస్తే నెలకి 400 కోట్లు, ఏడాదికి 4,800 కోట్ల అదనపు భారం అనేది ఖజానా మీద పడుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించడం, ఇది ఫైనాన్షియల్ రిస్క్ తీసుకుంటూనే సామాజిక భద్రతని పెంచే దిశగా అడుగు వేయడం. పింఛన్ వ్యవస్థను విస్తరించడం మాత్రమే కాదు, లోపాలన్నీ సరిచేసి దాన్ని శుద్ధి చేసి నిజంగా అర్హత ఉన్న వాళ్లకే ఈ సాయం అందేలా మార్చడం ఈ ప్లాన్ యొక్క అసలు లక్ష్యం. అయితే జూన్ 12 నుంచి అమలు ఎలా ఉంటుంది, తదుపరి దశలు ఎంత వేగంగా జరుగుతాయి అనే దాని మీదే ప్రతి ఒక్కరి ఆలోచన ఉంది. చూద్దాం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతమందికి మేలు చేస్తుంది, ఎంతమంది నిరాశకు గురవుతారు, చూసి తీరాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.